ఇంకా అర్థం కాలే? సంపుతానని మాటిచ్చుండాదిగా. మాట తప్పితే దాన్ని తప్పిస్తామని భయపడి కూతురని సమస్యని సంచు సర్దుకొని పోయుండాది. ఆ సునంద మనల్ని ఇంత మోసం చేస్తుంది అనుకోలేదన్నా. సూర్య, ఏమన్నా తెలిసిందా? ఎక్కడ వెతకాలో ఎవరిని అడగాలో ఏమీ అర్థం కావట్లేదు. చంటి పిల్లని పట్టుకుని నేల ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. తన ఆచూకి ఎట్టా తెలుసుకునేది? ఆ భగవంతుడే మనకేదో దారి చూపించాలి. బసవా, అదిగో అతనే. మేం వెళ్ళిన కార్ డ్రైవర్. తను కనుక్కుంటే ఏదైనా విషయం తెలియచ్చు. పదండి. అదేంటి మనల్ని చూడగానే పరిగెడుతున్నాడు? అంటే నేల ఏమైందో వాడికి తెలిసే ఉంటుంది. పట్టుకుందాం. ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. ఎందుకురా పరిగెడుతున్నావు? అది నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. నేనే తప్పు చేయలేదు. తప్పు చేయకపోతే ఎందుకురా తప్పించుకోవాలని చూస్తున్నావు? చెప్పరా, నా నీళ్ళేం చేశావు? నేనేం చేయలేదు సార్. ఎవరో రౌడీలు కావాలని యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంటా? అవును సార్. తప్పు నా మీదకి వస్తుందని నాకు భయం వేసింది సార్. వెంటనే అక్కడి నుంచి పారిపోయాను సార్. మరి నీళ్ళేమైంది?
అమ్మగారు బతుకుతారని నమ్మకం నాకు లేదు సార్. యాక్సిడెంట్ అయ్యి చాలాసేపు అయింది సార్. అమ్మగారు ఉన్నారో పోయారో. నో, నా నీళ్ళకేం కాదు. పద బసవా, చూద్దాం. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అమ్మయ్యా, మొత్తానికి రాక్షసి పీడ వదిలించుకొని బయటపడ్డాను. ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది. ఒకవైపు శత్రువుని చంపిన ఆనందం, ఇంకోవైపు ఆ ఇంద్రానికి చిక్కకుండా తప్పించుకున్న ఆనందంతో ఒళ్ళంతా పులకరించిపోతుంది. గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. సూర్య ఒక్కడిని నా వైపు తిప్పుకొనుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. ఏదైతేనే మొత్తానికి నీల మాత్రం చచ్చిపోయింది. నా శత్రుశేషం అంతమైపోయింది. సూర్య నావాడు, నా వైపే ఉన్నాడు, నువ్వు ఏమీ చెయ్యలేవు అని విర్రవీగిపోయింది పాపం. కానీ సునంద తలుచుకుంటే కాపురాలు కూల్చడమే కాదు, ఏకంగా కాటికే పంపించగలదు అని ఇప్పుడు అర్థమై ఉంటుంది. కానీ ఎలా? ఏం లాభం? అర్థమయ్యేలోపు అది ఆత్మైపోయింది. ఏం నీలా, పైన నీ ఆత్మ ప్రశాంతంగా ఉందా? ఉండే ఉంటుందిలే, నేనక్కడ లేను కదా. ఇప్పుడప్పుడే రాను కూడా. ప్రశాంతంగా ఉండమ్మా. పవన్ కళ్యాణ్, కన్ను లాంటి కన్నులు నజన్ను లాంటి పిల్ల, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. ఎక్కడేనా? ఇక్కడే సార్. అదిగోండి సార్, అక్కడే సార్ యాక్సిడెంట్ అయింది. మంచికే అంటావెందుకే ఇంకా నమ్మించకే
రే మావుగా, యాక్సిడెంట్ అయిన మాట నిజమే అయితే అంబులెన్స్ వచ్చి నీళ్ళని తీసుకెళ్ళుంటుంది. పద, ఇక్కడున్న వాళ్ళని కనుక్కుంటే ఆ అంబులెన్స్ ఏ హాస్పిటల్కి వెళ్ళిందో తెలుస్తుంది. పద. సూర్య, ఎవరిని అడిగినా అసలు అంబులెన్స్ రాలేదంటున్నారు. మరి నీళ్ళని ఎవరు తీసుకెళ్ళుంటారు? ఇది ఖచ్చితంగా సునంద పనే. అదే నేను ఏదో చేసి ఉంటది. సునంద, బసవా సునంద! సూర్య, ఈ రోజు దాన్ని వదలొద్దు. చంపేద్దాం, నరికేద్దాం. బాలు, దాని సంగతి మేము చూసుకుంటాం. నువ్వు ఈ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ దొరికిద్దామో చూడు. అదికే సూర్య, నేను వస్తాను. నేను చెప్పేది విను. నువ్వు వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఈ రోజు నేను తను చంపేస్తా. సూర్య, వెళ్ళు బాలు, వెళ్ళు. నేను చెప్పేది వెళ్ళు. నువ్వు రా సూర్య, వెళ్ళు. ఎక్కు త్వరగా. పద 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 పద. చంపేదాన్ని సూర్య, చంపేదాన్ని వదలొద్దు. నరికేదాన్ని. నీలా సూర్య, అది అన్నే
చెల్లిని చంపుతావే నిన్ను ఏయ్! బసవా, దాని నవ్వు నాకు వినిపించడానికి వీల్లేదు. నరికే దాన్ని. నరుకుతారా నరుకుతారా నరకండ్రా నరకండ్రా. నువ్వు నన్ను మోసం చేసిన రోజే ఎంత చచ్చిపోయిందిరా. కన్న వాళ్ళ చావుకి పగ తీర్చుకోకుండా ఆ నీల మాయలో పడి చేతకాని వాళ్ళగా ఉన్న నువ్వు కూడా నా దృష్టిలో చచ్చిపోయావు. ఏయ్! చావుకి సెంటీమీటర్ దూరంలో ఉన్నా కూడా నీ పొగరింక తగలదే. ఏంట్రా ఫ్రస్ట్రేషనా లేక నీ చెల్లి చచ్చిందన్న బాధ? ఏయ్! నా నీలకేం కాదు, తను ప్రాణాలతోనే ఉంది. రే మెంటల్, అది చచ్చిందన్న కన్ఫర్మేషన్ వచ్చాకే నేను బయలుదేరానురా ఇడియట్. నా చెల్లి ఉందో లేదో నాకింకా తెలీదు, కానీ నువ్వు మాత్రం ఉండవు. నా శత్రువు చచ్చిన తర్వాత నాకేమైపోయినా పర్వాలేదురా. చంపేరా చంపు. ఏయ్! నా నీల బ్రతికే ఉంది, నా కోసం బ్రతికే ఉంది. అలాగా? ఏదిరా? ఏది ఎక్కడ కనిపించదే? రేయ్, దాని మీదున్న ప్రేమ వల్ల నీకింకా నమ్మకం కలగడం లేదు గాని అది పైకి పోయి కొన్ని గంటలు దాటిపోయింది. అయితే నువ్వు కూడా పైకి పోవడానికి సిద్ధంగా ఉండవే. నీ కళ్ళల్లో ఇంకా నీల మీద ఉన్న పగే కనిపిస్తుంది. అంటే నా నీల బ్రతికే ఉందని అర్థమవుతుంది. రేయ్, నీల మీదున్న పగ ఈ జన్మలో తీరదురా. అందుకే ఇప్పుడు మీరు నన్ను చంపుతారని తెలిసి ఆ పగని అలాగే ఉంచుతున్నాను. రేయ్, వచ్చే జన్మలో కూడా నీ నేలకి కష్టాలే పుడతాయిరా. ఎందుకో తెలుసా? నేను దానికోసమే మళ్ళీ పుడతాను కాబట్టి. వద్దు సునందా, ఇంకో జన్మెత్తాలని మాత్రం కోరుకోకు. ఆ జన్మలో కూడా నీకు ప్రసాదత ఉండదు. నువ్వు అన్నట్టు నీళ్ళకి మళ్ళీ జన్మంటూ ఉంటే నా నీళ్ళకి నీడగా మళ్ళీ మేం పుడతాం. అది గుర్తుంచుకో. బసవా, దీని చావు ఎలా ఉండాలంటే ఆ బాధ తట్టుకోలేక ఇంకో జన్మెత్తాలన్న దీని కోరిక కూడా చావాలి. చంపే దీన్ని.